సార్ నమస్తే సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఈ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగేస్తుందని చెప్పి వార్తలు రావడం కానీ, అసలు జరుగుతుందని చెప్పి కొంతమంది అనడం. మీ అభిప్రాయం అనుకుంటున్నారు విశాఖపట్నం వాసి? విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటు పరం అమ్మితే విశాఖపట్నం జిల్లాకే బ్రతుకు తెరువు లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చేటప్పుడు 64 గ్రామాలు భూములు త్యాగాలు చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇస్తే మా బ్రతుకులు బాగుంటాయి అనేసి ప్రతి ఒక్కరు కూడా భూములు త్యాగాలు చేస్తూ ఆ భూములు ఇచ్చి స్టీల్ ప్లాంట్లోని ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాం, ఉపాధి ఇస్తాం అనేసి అంటే ఈ రోజు వరకు దాన్ని నమ్ముకొని మిగతా ఆప్షన్ మీద అటుపక్క వెళ్ళకుండా అదే జీవనాధారంగా జీవిస్తూ బ్రతుకుతున్నాం. ఈ క్రమంలో అది ప్రైవేటు పరం అయితే ఆ ప్రైవేటు పరం కంటే ముందు ఈ విశాఖపట్నం ప్రజల్లో చంపివలసిందిగా నా యొక్క విజ్ఞప్తి. చనిపోతే ఇంక ఏది కూడా ఆశ ఉండదు మనిషి అనే వరకు. ఎందుకంటే అక్కడితోనే అయిపోతుంది. బ్రతుకుంటే బ్రతుకు తెరువు కోసం పని ఉండాలంటే స్టీల్ ప్లాంట్ ఉండాలి. అట్టి పరిస్థితిలో కూడా విశాఖపట్నం ప్రజలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరాన్ని వ్యతిరేకిస్తూనే ఉంటారు. దానికి ఎందరూ కూడా పుట్టే బిడ్డ దగ్గర నుండి సత్య ముసలోడి వరకు ప్రతి ఒక్కరు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అవునే కంటే కాపాడుకోవడానికి మరి ఉద్యమం చేయడానికి సంసిద్ధంగా ఈ విశాఖ ప్రజలు అప్పటికి కూడా సంసిద్ధంగా ఉంటారు. అలాగే దీని ప్రైవేటు పరం అవునీకంట రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా దీని ప్రైవేటు పరం అవునీకంట చూడాలి. కాకనే కదా ప్రైవేటు పరమే చేయాలనుకుంటే మాత్రం ఈ విశాఖపట్నం ప్రజల ప్రాణాలు, ఎందరి ప్రాణాలు కూడా తీసేసి అప్పుడు ప్రైవేటు పరం చేస్తారనేసి మేమైతే విశాఖ వాస్తుడిగా, స్టీల్ ప్లాంట్ నిర్వాసితుడిగా, గంగవరం గ్రామాన చెందిన నా పేరు కౌరు కొరలయ్య గారు దీన్ని వ్యతిరేకిస్తున్నా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే మీరు స్టీల్ ప్లాంట్ నిర్వసిస్తున్నారు? స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు గంగవరం గ్రామం 6 నంబర్ 256 నాది, మా నాన్నగారిది నేను రీప్లేస్మెంట్గా మార్చుకున్నాను. అందుకోసం ఈ రోజు వరకు కూడా నాకు కూలి పని కానీ ఉద్యోగం కానీ ఏది కూడా రాలేదు. రాకపోయినా సరే నా పిల్లలకన్నా సరే భవిష్యత్తు ఉంటుంది అనేసి నా పిల్లలు చదివించుకుంటున్నాను. ఇంటర్మీడియట్ ఐటీఐ చేయిస్తున్నాను. ఐటీఐ అంటే ప్లాంట్కు ఇంపార్టెంట్ కనుకనే అందుకోసం ఈ ఆశలు కూడా ఇప్పుడు పోతున్నాయి. ఆ 6 నంబర్ దేనికి ఇచ్చారు? మా భూములు ఎందుకు తీసుకున్నారు? మా భూములు తీసుకున్నారు కనుకనే అప్పుడు ఏ విధంగా అయితే భూములు తీసుకున్నారో ఆ భూములన్నీ కూడా మా నిర్వాసితులకు రాసిచ్చిండి. అవన్నా సరే అమ్ముకొని కొద్ది రోజులు బ్రతుకుతాం. దానికైతే సంసిద్ధంగా ఉంటాం.